హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ కుమార్ గౌడ్ని. ఈనాడు గ్రూప్ 1 ఇష్యూ మీద మళ్ళీ ఎందుకు స్పందించాల్సి వస్తుందంటే, ఈనాడు పేపర్ చదివాను. ఈరోజు ఈనాడు పేపర్ చదివాను. ఏమనుందంటే, అయితే ఎక్కడ కానీ జాబ్ క్యాలెండర్ విషయం కానీ, గ్రూప్ 1 ఇష్యూ కానీ, గ్రూప్ 2 ఇష్యూ కానీ ఎక్కడా లేదు. ఇప్పుడు ఇక్కడ గ్రూప్ 1 ఇష్యూలో ఏమైందంటే, జీవో 29 తెచ్చి జోనల్ సిస్టమ్ ఎత్తివేసి 1,30,000 మందిని నాన్ లోకల్ వాళ్ళని పెంచి మళ్ళీ మన పోనీ ఉన్న తెలంగాణ వల్లనైనా ఓపెన్ మెరిట్లో ఓన్లీ ఓసీలకే న్యాయం జరిగిందంటే అట్లా న్యాయం జరగలే. ఈడబ్ల్యూఎస్ కోటా తెచ్చి ఈడబ్ల్యూఎస్ కోటాలో నిజమైన పేదవాళ్ళు, ఈడబ్ల్యూఎస్ కోటా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అన్యాయం జరిగింది. ఇప్పుడు ఉన్నత వర్గాల పిల్లలు, ఆల్రెడీ ఎంప్లాయీస్ పిల్లలు, ఆల్రెడీ 1,50,000 జీతం ఎత్తుకున్న ఆర్డీఓల పిల్లలు, డిప్యూటీ కలెక్టర్ల పిల్లలు, కలెక్టర్ల పిల్లలు, మళ్ళీ ఈడబ్ల్యూఎస్ నిజమైన ఓసీలు కూడా ఈడబ్ల్యూఎస్లకు జాయిన్ చేయడం వల్ల నిజమైన ఈడబ్ల్యూఎస్ వాళ్ళు పేద అణగారిన ఓసీలలో ఉన్న అణగారిన వాళ్ళకు అన్యాయం జరిగింది. 2, స్పోర్ట్స్ 100 మందికి ఇచ్చే స్పోర్ట్స్ సర్టిఫికేట్లలోనే నువ్వు ఇంత వెరిఫికేషన్ చేస్తుంటే గ్రూప్ 1లో నువ్వు ఈడబ్ల్యూఎస్ కోటా ఎందుకు వెరిఫికేషన్ చేయలేదు? ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎందుకు వెరిఫికేషన్ చేయలేదు? బీసీలలో కూడా చాలామందిని నాన్ క్రిమిలేయర్ ఉన్న వాళ్ళని కూడా క్రిమిలేయర్ వాళ్ళు కూడా నాన్ క్రిమిలేయర్గా తెచ్చుకుంటున్నారు. ఇలా కూడా కొంచెం వెరిఫికేషన్ చేయాల్సి ఉండే, చేయలేదు. క్వశ్చన్స్ 21 క్వశ్చన్స్ రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి, రాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి, రాంగ్ కీ ఉన్నాయి. ఏ ప్రాతిపదికన మీరు రిజల్ట్ ఇచ్చి అక్టోబర్లో మెయిన్స్ పెట్టి డిసెంబర్లో ప్రాతిపదికన చేద్దామని మీరు ఏ ప్రకారంగా అన్నారు? ఇది 25 సంవత్సరాల విద్యార్థి కూడా 13 సంవత్సరాల 25 సంవత్సరాలప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే 13 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 పడుతుంటే 13 సంవత్సరాల కళ 13 సంవత్సరాల తర్వాత పడుతున్న గ్రూప్ 1 1:100 ఇస్తే నష్టం లేదు, న్యాయమైంది. అయినా గవర్నమెంట్ ఇవ్వట్లేదు కాబట్టి జీవో 29 క్యాన్సల్ చేసి జీవో 55 జోనల్ సిస్టము, రిజర్వేషన్ సిస్టము ఇంప్లిమెంటేషన్ చేస్తే అన్ని వర్గాలకు న్యాయం అవుతుంది. 2 సార్లు మన ప్రమేయం లేకుండా, ఒక విద్యార్థి ప్రమేయం లేకుండా గ్రూప్ 1 ఫిలిమ్స్ రద్దయితే ఏ వ్యక్తి ఆదుకోవాలి? ఫైనాన్షియల్ స్టేబిలిటీ కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ, ఫైనాన్షియల్ కండిషన్ కానీ, ఎకనామికల్ రిసోర్సెస్ కానీ, మెంటల్ బ్యాలెన్స్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ ఇవన్నీ ఎవరు భరించాలి? కాబట్టి తెలంగాణలో జరుగుతున్న విద్యార్థులారా, తెలంగాణ ఉద్యమం ముల్కీ నాన్ ముల్కీ ఎలా ఉందో ఈనాడు 2 డేస్లో 1,30,000 ఉద్యోగాలు 1,30,000 కాంపిటీషన్స్ రావడానికి కారణం ఎవరు? ఏ ఎగ్జామ్కైనా ఎక్కువ మంది అప్లై చేస్తే కాంపిటీషన్ ఉంటుంది, కాంపిటీషన్తో పాటు కట్ ఆఫ్ పెరుగుతుంది. కాబట్టి విద్యార్థులు కట్ ఆఫ్ పెరగడం వల్ల ఎవరికి నష్టమవుతుంది? నిజమైన నికార్సైన తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ నిరుద్యోగులకు, తెలంగాణ విద్యార్థులకు నష్టమవుతుంది. 1,30,000 నాన్ లోకల్ వాళ్ళు చొరపడడం వల్ల. కాబట్టి ఈడబ్ల్యూఎస్ కోటాలో నష్టపోయారు స్టూడెంట్స్. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు నిజమైన పేద విద్యార్థులు వాళ్ళు నష్టపోయారు. ఓసీ వాళ్ళే వచ్చారు. మళ్ళీ ఓపెన్ మెరిట్లో ఓసీ వాళ్ళే వచ్చారు. ఓపెన్ మెరిట్ తీయడం వల్ల ఎస్సీ ఎస్టీ పేద పిల్లలు నష్టపోయారు, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి నష్టపోయారు, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు నష్టపోయారు. కాబట్టి దీన్ని జీవో 29ని ఇమీడియట్గా రద్దు చేసి జీవో 55 ఇంప్లిమెంట్ చేయాలి. లేదంటే ఇది మొత్తమే రూల్ ఆఫ్ రిజర్వేషన్కి, ప్రెసిడెన్షియల్ రూల్కే విరుద్ధం. రూల్ ఆఫ్ రిజర్వేషన్కి, జోనల్ సిస్టమ్కి ఏ జాబ్ కూడా ఒకటి రీజియన్ చూస్తారు, 2 ఆ దేశ పౌరుడా, ఆ రాష్ట్ర పౌరుడా, ఆ యొక్క పౌరుడు ఆ లోకల్ క్యాండిడేట్ ఏ పోస్టు నింపాలన్నా లోకల్ వ్యక్తి కాదా చూస్తారు. లోకల్ వ్యక్తి చూస్తారు. తర్వాత క్యాస్ట్ చూస్తారు. ఇక్కడ క్యాస్ట్ రిజర్వేషన్ తీసివేశారు, అట్ ద సేమ్ టైం లోకల్ తీసివేశారు. నిజమైన స్టూడెంట్స్, నిజమైన బీసీలకు అన్యాయం జరిగింది. కాబట్టి దీన్ని రిమూవ్ చేసి ఇమీడియట్గా విద్యార్థులకు, గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.